స్టేట్మెంట్ ఇచ్చారు, తర్వాత కిరణ్ రిజిజు గారు కూడా ఇచ్చారు. సో దీని ప్రకారం ఉన్నారు ఇక్కడ బంగ్లాదేశీ. అయితే ఫస్ట్ ఈ అపీస్మెంట్ పాలిటిక్స్ వల్ల వాళ్ళని ఎక్కడ పంపించలేకపోతున్నారు. డెమోగ్రఫిక్ చేంజెస్ జరుగుతున్నాయి. ఇక్కడ మనము ఆల్మోస్ట్ ప్రతి అంటే బెంగళూరులో కానివ్వండి, హైదరాబాద్లో కానివ్వండి, కేరళలో కానివ్వండి, ఈవెన్ తమిళనాడులో కానివ్వండి, ఎక్కువ మంది అంటే చిన్న చిన్న పనులు, మేస్త్రి పనులు, లేకపోతే ఇంకేదైనా చీప్ లేబర్లో వీళ్ళే వచ్చేసారు. నేను ప్రత్యేకించి బెంగళూరు ఏరియాలో ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నానండి. మహాదేవపుర కాన్స్టిట్యుయెన్సీ అది బీజేపీకి కంచుకోట. దానికి వ్యతిరేకంగా లేకపోతే ఓటర్ బేస్ని ఎక్స్పాండ్ చేయడానికి బంగ్లాదేశీలు చాలా మంది స్థిరపడ్డారు. స్థిరపట్టం కాదు, తీసుకొచ్చి అక్కడ డిప్లాయ్ చేశారు. వాళ్ళని తీసుకొచ్చి డిప్లాయ్ చేశారు. అక్కడ ఒక ఏరియా అంటే వాళ్ళకి అందరికీ ఒకళ్ళు పెద్ద మేస్త్రి లాంటి వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. అతను తీసుకొస్తాడు, మధ్యలో కాంట్రాక్టర్ తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తాడు. అలాగే జయానగర్ ఏరియా ఇన్ బెంగళూరు ఇస్ ప్రిడామినెంట్లీ మిడిల్ క్లాస్ ఏరియా. దాంట్లో కూడా డెమోగ్రఫిక్స్ చేంజ్ చేశారు. బీటీఎం లేఅవుట్లు చేంజ్ చేశారు. సిద్దిరామయ్య గవర్నమెంట్ 2013 నుంచి 2018 ఆ టైంలో ఫస్ట్ టర్మ్ ఆయన చేసినప్పుడు చేసిన పని ఇది. ఇప్పుడు మనం హైదరాబాద్లో చూస్తోంది కూడా ఆల్మోస్ట్ సిమిలర్ లైన్స్లో జరుగుతోంది. అయితే దీనివల్ల ఏమవుతుందంటే ఈవెన్ నేటివ్ ముస్లిమ్స్ కూడా వాళ్ళు కూడా తిరగబడుతున్నారు. బెంగాల్లో జరిగింది అది. ఈవెన్ ముస్లిమ్స్ అక్కడ ఉండే యాక్చువల్ బెంగాలీ ముస్లిమ్స్ బంగ్లాదేశీ ముస్లిమ్స్ వ్యతిరేకంగా వెళ్ళారు. సో ఇక్కడ కూడా జరగబోతుంది అది. సో ఎంతైనా అపీస్మెంట్ పాలిటిక్స్, ఓవైసీ వీళ్ళు ఎంత సపోర్ట్ చేస్తే ఇక్కడ ఉండే ముస్లిమ్స్ కూడా వాళ్ళకి తిరగబడతారండి. సో దీంతో ఫస్ట్ చూసుకోవాల్సింది ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు సర్ అయితే స్టార్ట్ అయింది నెక్స్ట్ ఈ నెల రోజులు. అఫ్ కోర్స్ అది ఎలక్షన్కి సంబంధించింది, దీంతో సంబంధం లేదు కాదు. దాంతో పాటు ఇంకా భయాలు మొదలయ్యి ఇక్కడ ఉండే వాళ్ళు వేరే చోటికి వేరే స్థావరాలకు వెళ్ళిపోయే అవకాశం ఉంది, సేఫ్ హబ్స్కి. సో నేను అనుకోవడము ఈ ప్రక్రియ ఇంకా 2-3 సంవత్సరాలు కంటిన్యూస్గా నడుస్తుంది. ఇది వెంటనే అవ్వదు. ఇది దాంతోపాటు డిపోర్టేషన్ వాళ్ళు ఇంకా ఒప్పుకోవట్లేదు వాళ్ళు బంగ్లాదేశీ. అది ఈ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి అస్సాం, వెస్ట్ బెంగాల్ అయితే టైటన్ చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఇంకా టైట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. లేదంటే మన దేశ సురక్షిత వ్యవహారంలో మనం కాంప్రమైజ్ అవుతున్నట్టు. అయితే మీరు ఇంకొక అంశం తీసింది ఏంటంటే ఇక్కడ మనకి యుఎస్లో కూడా చెప్పారు. యుఎస్లో కూడా 2 జరుగుతోంది అక్కడ. ఒకటి సెక్యూరిటీ పరంగా ఏం చేస్తున్నారు, పొలిటికల్లీ ఎందుకు చేస్తున్నారు. ఒకటి సెక్యూరిటీ ఏంటంటే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ట్రంప్ చేస్తోంది ఏంటంటే యుఎస్లో ఉండే మహానగరాలు ఏవైతే ఉన్నాయో న్యూయార్క్ లాంటివి, వాటిని మరో లండన్ లేకపోతే బర్మింగ్హామ్ కాకుండా ఆయన కాపాడుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ ఉండే క్యాబ్ డ్రైవర్లు వాళ్ళందరూ కూడా బంగ్లాదేశీలే. డెమోగ్రఫిక్ చేంజెస్ అవ్వకుండా అక్కడ కాపాడుకుంటున్నారు. ఇప్పుడు కూడా చూసుకుంటే న్యూయార్క్ సిటీ మొత్తము డెమోక్రటిక్స్కే సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఉండే ఇమ్మిగ్రెంట్స్ అందరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెమోక్రటిక్స్కే సపోర్ట్ చేస్తారు, రిపబ్లికన్స్కి సపోర్ట్ చేయరు. నెక్స్ట్ పొలిటికల్లీ కూడా ఎందుకంటే ఇంపార్టెంట్, మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వస్తున్నాయి. అక్కడ రిపబ్లికన్స్కి కోర్ సపోర్టర్స్ వచ్చేసరికి వర్కింగ్ క్లాస్. ఈ ఇమ్మిగ్రెంట్స్ ఎవరైతే వస్తున్నారో అక్కడ ఒక పెద్ద నెరేటివ్ నడుస్తుంది. ఇమ్మిగ్రెంట్స్ వల్ల వాళ్ళకి జాబ్స్ పోతున్నాయి, అందుగురించి ఆ ఇమ్మిగ్రెంట్స్ మేము హ్యాండిల్ చేస్తున్నాము, వీళ్ళ మీద టఫ్ యాక్షన్ తీసుకుంటున్నాము అని చూపించి పడిపోతున్న ట్రంప్ పాపులారిటీని ఇంకా పైకి తీసుకెళ్లే దిశగా ఈ స్టెప్స్ అన్ని తీసుకుంటున్నారు. అతి వేగంగా చేసి
ఆ మళ్ళీ సర్వేల్లో ఇతని పాపులారిటీ పెంచే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారండి. సో యుఎస్ లో జరుగుతోంది సెక్యూరిటీ పరంగా, పొలిటిక్ పరంగా. మన దేశంలో జరుగుతోంది ఏంటంటే ఆల్రెడీ అయిన దాన్ని మనం క్లీనప్ చేసుకుంటున్నాం. సో ఇవి రెండింటికి జరుగుతోంది ఏంటంటే వ్యత్యాసం ఇంతే అండి. సో ఒకసారి అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారి దగ్గర, అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు, 5 కోట్ల మంది భారతదేశం మొత్తం మీద ఉన్నది బంగ్లాదేశీ చొరబాటుదారులు. వాళ్ళు బంగ్లాదేశీలు అంటానికి ఏం లేదు. అండ్ రెండోది, ఒక్క హైదరాబాద్ సిటీలోనే 48,000 ఇప్పటివరకు గుర్తించింది. యాజ్ ఐ రైట్లీ మెన్షన్డ్ సమ్ టైమ్ బ్యాక్, మీరు చూడొచ్చు మీ పాస్పోర్ట్ సేవా కేంద్ర ముందరే కూర్చుంటారు వాళ్ళు. అట్లాగా ఒక్కోసారి రోడ్లు అటకాయిస్తారు కూడా, ప్లకార్డులు పట్టుకొని వీఆర్ రోహింగ్యాస్ డొనేటర్స్. అది అభ్యర్థించడం అర్థించడం కాదు, బెదిరించడం లాగా ఉంటుంది. ఇవ్వకపోతే కదలనీరు. ఆల్మోస్ట్ ఇజ్రాస్ లాగానే వీళ్ళ ఇది కూడా ఉంది. ఇది ఇక్కడ ఒక్క చేట కాదు, తిరుమలగిరి ఏరియాలో కూడా ఇటువంటి సమస్య ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఓల్డ్ సిటీ మనకి వెళ్ళం కాబట్టి మనకి తెలియదు, అక్కడ ఇంకా దారుణంగా కూడా ఉండొచ్చు. అండ్ ఈ ఫుట్బాల్ క్లబ్లు ఎందుకు ఇంకా ప్రభుత్వం అధికారికంగా ఈ నడుస్తున్న వీటిని మూయించదు, అలాగే వాళ్ళని తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలకు అప్పచెప్పదు? ఏ మొహమాటాలు అడ్డొస్తున్నాయి ప్రభుత్వాలకి, రాష్ట్ర ప్రభుత్వాలకి? ఇప్పుడు వాసు గారు, అఫ్ కోర్స్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి, తర్వాత పోలీసు, తర్వాత అడ్మినిస్ట్రేషన్ వాళ్ళంతా చేతిలో ఉంటుంది. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఇది సిబిఐ అయినా లేకపోతే ఐబి అయినా రా అయినా, ఆల్ అదర్ ఆర్గనైజేషన్స్ కూడా అంటే డిపెండ్ ఆన్ ది కోఆపరేషన్ ఆఫ్ ద స్టేట్, దెర్ ఇస్ నో డౌట్. అయితే కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనకు ఎఫ్ఆర్ఆర్ఓ ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారు. సో ఎవరైనా ఫారినర్ వచ్చినప్పుడు వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి అక్కడ. సో నేను కూడా చాలాసార్లు ఎఫ్ఆర్ఆర్తో కూడా డిస్కస్ చేస్తుంటాను. కొంతమంది పాపం అంటే స్టూడెంట్స్ వస్తుంటారు, ఇంక్లూడింగ్ బంగ్లాదేశ్ అయినా, నేపాల్ అయినా, లేకపోతే ఈవెన్ అదర్ కంట్రీస్ నుంచి వచ్చేవాళ్ళకైనా వాళ్ళకి సరి అయిన టైంలో వీసాలు గ్రాంట్ చేయకపోతే వాళ్ళకి అకాడమిక్ ఇయర్ దెబ్బతింటుందని వాళ్ళు మమ్మల్ని వచ్చి అప్రోచ్ అయినప్పుడు నేను మాట్లాడుతుంటాను, వాళ్ళు ఇస్తున్నారు రీజనబుల్గా. అదే టైంలో కూడా వాళ్ళకు నేను చెప్తుంటాను, ఎందుకంటే ఇల్లీగల్గా ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ చాలామంది, అంటే మనం ఒక మాట ఏంటంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ 50% వాళ్ళు లీగల్గా ఎంటర్ అయ్యారు టూరిస్ట్ వీసా మీద లేకపోతే మెడికల్ వీసా మీద. దెన్ అప్పుడు వచ్చిన తర్వాత హైదరాబాద్ చేరుకోగానే ఇక్కడ జనాల్లో కలిసిపోయి మళ్ళీ టైం అయిపోయిన తర్వాత డ్యూరేషన్ ఒక 3 నెలలు ఇస్తాం, 6 నెలలు ఇస్తాం, దాని తర్వాత వెళ్ళిపోరు, ఇక్కడ ఇల్లీగల్గా అయిపోతారు. ఇప్పుడు మేము చూసాం కదా, ఆధార్ కార్డు ఎలా ఇస్తున్నారు, దాని తర్వాత ఓటర్ లిస్టులు ఎలా పేర్లు వస్తున్నాయి, ఓటర్ కార్డ్స్ వస్తున్నాయి, దాని తర్వాత చివరికి పాస్పోర్ట్ కూడా తీసుకొని ఓకే ఇండియన్ నేషనల్స్ అయిపోనీకి ప్రయత్నం చేసి చాలామంది సక్సీడ్ అయిపోతున్నారు. అయితే నిజమే. అయితే అలానే కాకుండా కూడా ఇప్పుడు మీరు రోహింగ్యాస్ అన్నారు. రోహింగ్యాస్ అంటే ఇప్పుడు అఫ్కోర్స్ మయన్మార్ నుంచి బంగ్లాదేశ్కి చాలామంది రోహింగ్యాస్ పోతున్నప్పుడు అక్కడున్న క్యాంప్స్లలో వాళ్ళు బంగ్లాదేశ్ అంటే కోపప్ చేయలేకపోయినప్పుడు అంటే ఇండియా కూడా హెల్ప్ చేసింది ఇటువంటి వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళంతా రెఫ్యూజీస్ కదా బంగ్లాదేశ్కి. ఎందుకంటే మనం బంగ్లాదేశ్ వారప్పుడు 71లో కోటి మందికి పైగా కూడా మనం అకామిడేట్ చేసుకొని ఆ వార్లో మనం బంగ్లాదేశీస్కి సపోర్ట్ చేసాం. అలానే ఇప్పుడు రోహింగ్యాస్ మియన్మార్ వదిలిపెట్టి బంగ్లాదేశ్ పోయినప్పుడు మనం కూడా కొంతవరకు సాయం చేస్తున్నాం. అయితే ఏమైంది, చివరికి బంగ్లాదేశ్లోనే ఉండిపోకుండా ఆ క్యాంపులను కాకుండా చివరికి మనకు ఇండియాలో వచ్చేసి ఇంటింటికి కూడా తయారయ్యినట్టు కనిపిస్తుంది. అంటే దెర్ ఈస్ డెఫినెట్గా ఒకటి ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ఫెయిల్యూరు, బార్డర్ స్టేట్స్లో సంబంధించినది, ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళగాలి అంటే బిఎస్ఎఫ్. ఇప్పుడు నేను ఇంతకుముందు స్టాటిస్టిక్స్ మనం చూస్తున్నప్పుడు అయితే మరి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అనేది సోర్స్ అని అంటున్నారు. అయితే 2004 నుంచి 14 దాకా 10 yearsలో థౌజండ్స్ ఆఫ్ పీపుల్ని మనం బంగ్లాదేశ్కు పంపించేసాం, డిపోర్ట్ చేసాం. 14 తర్వాత చూస్తే చాలా వరకు తగ్గిపోయింది అని. అంటే మరి ఎందుకు తగ్గిపోయింది? ఓకే అంటే ఒకవేళ బంగ్లాదేశ్లో అంటే మార్పులు కొంతవరకు డిఫికల్ట్ అయినాయి, మనం బంగ్లాదేశ్ అక్కడ పంపించడానికి, డిపోర్ట్ చేయడానికి వాళ్ళు కోఆపరేట్ చేయలేదా, అదొక ఆస్పెక్ట్. అయితే అదే కాకుండా మళ్ళీ బార్డర్ స్టేట్స్ లెక్కన ఉన్న పశ్చిమ బెంగాల్లో 11 నుంచి అఫ్కోర్స్ టీఎంసీ అధికారం ఉన్నది. ఆ గవర్నమెంట్ ఏమన్నా నాన్ కోఆపరేషన్ తోటి వీళ్ళని పంపించలేదా? ఏదైనా ఫ్యాక్టర్స్ ఉండనియండి, కానీ ఈ పీరియడ్లో మాత్రం చాలా వరకు ఈ బంగ్లాదేశీస్ ప్లస్ రోహింగ్యాస్ ఇండియాకు రావడం జరిగింది. దెర్ ఈజ్ నో డౌట్.
సరే ఇప్పటికైనా ఏదైతే మనం ఇప్పుడు 3Ds డిటెక్ట్, డిలీట్, తర్వాత డిపోర్ట్, ఇవన్నీ ఏదైతే ఒక్కొక్క ప్లేస్లో ఒకటి అనుకుంటున్నాం, ఏది మన గుజరాత్లో కూడా స్టార్ట్ చేశారు. ఇప్పుడు మన తెలంగాణలో కూడా మనం చూసినట్టయితే ఆల్రెడీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ యాక్టివ్గా అంటే వర్క్ చేస్తున్నారు టు ఐడెంటిఫై, ఫస్ట్ డిటెక్ట్ అంటే ఐడెంటిఫై చేయటం. అది అంత డిఫికల్ట్ ఏం కాదు, ఎందుకంటే లార్జ్ నెంబర్ మీరు అన్నారు కదా, ప్లకార్డ్స్ పట్టుకొని రోడ్డు మీద వీఆర్ రోయింగ్ డొనేట్ అనేది పెట్టినప్పుడు అలాంటి యాక్టివిటీ జరిగినప్పుడు మన లా అండ్ ఆర్డర్, మన పోలీసు ఎందుకు యాక్షన్ తీసుకుంటలేదు? లేకపోతే మన గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో, పోలీస్ ఫోర్స్ ఉందో, అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఎందుకు యాక్ట్ చేసుకోలేదు అనేది కొంతవరకు మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఒకటేంటంటే మీరు అన్నట్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒకటే కాకుండా ఆల్ స్టేట్స్ వాళ్ళు కూడా కోఆపరేట్ చేయక తప్పదు. ఎందుకంటే ఇట్స్ నాట్ ది సంబడీస్ హెడేక్, నో, ఇట్స్ హెడేక్ ఆఫ్ ఎవ్రీబడి. ఇప్పుడు ఒకటేమైందనంటే ఈ వీళ్ళ ఇన్ఫిల్ట్రేషన్ వల్ల ఇన్స్టెబిలిటీ, మన సెక్యూరిటీ, మన సేఫ్టీ, ఎవ్రీథింగ్ అంతకు చెప్పారు కదా, వాళ్ళు ఎక్కడెక్కడ పోయి ఏం చేస్తున్నారు అనేది, ఇల్లీగల్ యాక్టివిటీస్ మ్యాక్సిమం పర్పరేట్ చేసింది ఏంటంటే ఇప్పుడు వీటి బంగ్లాదేశీస్ నుంచి వస్తుంది, అటు నేపాలీస్ నుంచి వస్తుంది. దీన్ని కనుక ఈ లా అండ్ ఆర్డర్ సరిగా మెయింటైన్ చేసుకోవాలంటూ ఇటువంటి యాంటీ సోషల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళను రానియకుండా చూడాలి, ఉన్న వాళ్ళని పంపించాలి. ఈ 2 యాక్ట్స్లో మాత్రం స్టేట్ గవర్నమెంట్ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే తీసుకుంటుందో దే షుడ్ యాక్టివేట్ మోర్ నౌ, తప్పదు. ఎందుకంటే బియాండ్ ఏ పాయింట్ ఏదో చేస్తున్నామని ఇప్పుడు మనం స్మార్ట్ బార్డర్స్ అని పెట్టాం. ఓకే, బార్డర్స్ స్మార్ట్, ఇప్పుడు మనం ప్రివెంట్ చేయొచ్చు, ఎందుకంటే హైటెక్ డ్రోన్స్ తోటైనా, తర్వాత ఏఐ తోటైనా ఇదని చేయొచ్చు. కానీ ఉన్న వాళ్ళను ఇక్కడ ఇంటర్నల్గా మాత్రం ఐడెంటిఫై చేయగానే వాళ్ళను కూడా డిపోర్ట్ చేసే ప్రాసెస్లో కూడా ఏ కంట్రీ అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అప్పుడు మేము కూడా ఏంటంటే జర్మనీలో 88లో ఉన్నప్పుడు కూడా ఐడెంటిఫై చేయని కూడా వీ డిలేడ్, యాక్సెప్ట్ చేస్తున్నాను ఇప్పుడు కొంతవరకు. ఎందుకంటే పాపం వాళ్ళు వచ్చి అంతా రిక్వెస్ట్ చేస్తారు, సార్ మేము హాయిగా ఉంటున్నాము, మేము లేదు, ఇంకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమంటలేదు, కాకపోతే చూడండి మేము ఎకనామికల్గా వాళ్ళకు జైల్లో పెట్టేసి అంటే డిటెన్షన్ సెంటర్లు పెట్టి నెలకు 400 డీమార్కులు ఇచ్చేవాళ్ళు. అంటే హాయిగా బ్రతుకుతున్నారు వాళ్ళు. అటువంటి లైఫ్ ఎందుకు వదిలిపెడతారు? అలానే బంగ్లాదేశ్లో ఉన్న పరిస్థితులను చూసి హాయిగా ఇండియాకి వచ్చి ఏదో ఎక్కడ పడితే అక్కడ పని చేసుకుంటున్నారు, హాయిగా బ్రతుకుతున్నారు, ఎందుకు పోవాలనేది ఉంటుంది వీళ్ళకు. బట్ ఇన్ ఎనీ కేస్ మన వాళ్ళు అక్కడ యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా మారలేదు, జర్మనీలో అయినా ఫ్రాన్స్లోనైనా అయినా. కానీ ఇక్కడ మాత్రం బంగ్లాదేశీ, నేపాలీస్ ఇక్కడ నుంచి వచ్చినప్పుడు మాత్రం మ్యాక్సిమం ఏదైతే క్రైమ్స్ అయ్యని జరుగుతున్నాయో థ్రెట్ టు ద సొసైటీ. కాబట్టి ఈ స్టేట్ గవర్నమెంట్ మాత్రం తప్పకుండా కోఆపరేట్ చేయాలి. ఎస్, ఒకటి డిఫరెంట్ పార్టీస్ పవర్లు ఉన్నా కానీ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద నేషన్ సెక్యూరిటీ, స్టెబిలిటీ వీళ్ళు కూడా యాక్ట్ చేయాల్సి వస్తుంది. కాకపోతే ఇది సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి మనం ప్రాపర్గా ఇప్పుడు మనం చూసాం ఏది మన డాక్యుమెంట్స్ అని బంగ్లాదేశ్ నుంచి వచ్చినవి కూడా చూపించారు. దెన్ ఇక్కడ అక్వైర్ చేసి డాక్యుమెంట్స్ ఇచ్చి మాత్రం మనం వాళ్ళ బంగ్లాదేశ్ ప్రభుత్వానికి పంపించినప్పుడు ఎస్ మీ సిటిజన్స్ మీరు తీసుకోక తప్పదంటే వాళ్ళు తప్పకుండా యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. రైట్. కల్నల్ పరమేశ్వర్ గారు, ఫైనల్గా మీకు గుర్తుండే ఉంటుంది షేక్ హసీనా వైల్ షీ వాజ్ ప్రీమియర్ ఆఫ్ బంగ్లాదేశ్ ఒక డోసియర్ ఇచ్చారు మన ప్రైమ్ మినిస్టర్కి. అయ్యా, మీ దేశంలోని ఒక రాష్ట్రంలో ఉన్న ఒక పార్టీ అధినేత ఇక్కడ మా దేశంలో ఉన్న ఉగ్రవాదులతో కలిసి జాయింట్ ఎక్సర్సైజెస్ క్యారీ అవుట్ చేస్తున్నారు, చాలా ఐకమత్యంగా వాళ్ళు పనిచేస్తున్నారు ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి అని చెప్పి ఎవరో కదా ఆవిడ మమతా బెనర్జీ. సో ఇక్కడ స్పష్టంగా ఇందాక అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు ఒక ప్రస్తావన చేశారు, 2004 నుంచి 2014 వరకు ఎందుకు తగ్గిపోయినాయని. ఆవిడ శుభ్రంగా తిండి పెడుతోంది, రేషన్ కార్డులు, పాన్ కార్డులు ఉన్న దేశంలో ఉన్న అన్ని కార్డులు ఇస్తోంది, వెల్ఫేర్ స్కీమ్స్, ముప్పూట్ల భోజనం, వసతి, ఉగ్రవాదం చేసుకోవడానికి కావాల్సిన సొరంగ మార్గాలు, ఫేక్ కరెన్సీ తరలించడం, హ్యూమన్ ట్రాఫికింగ్, ఇన్నిట్లో ఇన్ని రకాల ఉపాధి కల్పించిన తర్వాత ఎందుకు వెళ్తారండి? కరెక్ట్ అండి. అంటే దీనిలో 2 పాయింట్స్ ఉన్నాయి అని చెప్పింది. అంటే 2-3 పాయింట్స్ చాలా వ్యాలిడ్, హిట్టింగ్ ద నెయిల్ ఆన్ ద హెడ్ అంటారు ఇంగ్లీష్లో. 2-3 పాయింట్స్ అవి చెప్పారు ఆయన, వాటి మీద పోతాం. ఇది బేసికలీ ఈ టైంలో ఏమైందంటే 4 నుంచి 14 మధ్యలో ఏవైతే గవర్నమెంట్స్ ఉన్నాయో మమతా బెనర్జీ చాలా పెద్ద హైప్ మీద వచ్చింది, బెంగాల్కి చాలా మంచి చేస్తుంది ఆవిడ ఇదని. అండ్ ఆవిడది గ్రోత్ ఎక్కడి నుంచి వచ్చింది, సోమనాథ్ చాటర్జీని లోక్సభ ఎలక్షన్లో ఓడగొట్టినప్పుడు ఆవిడ ప్రామినెన్స్లోకి వచ్చింది. ఆ టైంలో దర్ ఆర్ లాట్ ఆఫ్ హోప్స్ అన్నారు. సో దాని తర్వాత నుంచి ఆవిడ ఏమైంది, అపీస్మెంట్ పాలిటిక్స్లోకి వెళ్ళిపోయింది. అపీస్మెంట్ పాలిటిక్స్లో అంటే ఏంటి, వాళ్ళకు ఉన్న కాన్స్టిట్యుయెన్సీస్లో తీసుకెళ్ళి ఎక్కడైతే వీక్ కాన్స్టిట్యూషన్ ఉన్నాయో అక్కడ ఇమిగ్రెంట్స్ అన్ని తీసుకెళ్ళి సెటిల్ చేయడం, ఇందాక ప్రసాద్ గారు అన్నట్టు మాధవపుర అవన్నీ.
నేను లైవ్ ఇంట్రెస్ట్ అండి. నేను ఐ వర్కౌట్ ఆఫ్ బెంగళూరు అండి. వీక్ డేస్లో బెంగళూరులో ఉంటాను, వీకెండ్లో హైదరాబాద్లో ఉంటాను నేను. అండ్ ఐ సీ ఈ సర్జాపూర్ ఏరియా, బెల్లందూర్ ఏరియాలో ఎవరైతే వర్క్ ఫోర్స్ ఉన్నారో మొత్తం అందరూ బంగ్లాదేశీలే అండి. మొత్తం అందరూ బంగ్లాదేశీలే. ఎంతమంది దగ్గర లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ మా అన్నయ్య కూడా అక్కడే ఉండేవాడు. వాడితో నేను గొడవ పెట్టుకుని వాళ్ళ ఇంట్లో పదాన్ని ఫైల్ చేయించాను. నీకు లోకల్ ఎవరు లేరా పెట్టుకోవడానికి, ఆమె ఐడెంటిటీ డాక్యుమెంట్స్ కూడా నీకు తెలియదు, ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియదు, రేపు పొద్దున్న ఏమైనా అయిందంటే పిల్లోని ఇంట్లో వదిలేస్తావు ఉద్యోగానికి, వదిలేని పిల్లోని ఇంట్లో వదిలేస్తావు, నువ్వు ఎట్లా పెట్టుకున్నావు అంటే 4 నెలలు 5 నెలల తర్వాత మా అన్నయ్య తీసేశాడు ఆ అమ్మాయిని, ఆ పనామిని. సో న్యాచురలైజ్ అయిపోయారండి. సో మీరు ఒకటి వాళ్ళకి ఫెసిలిటీస్, వసతులు, ఉపాధి దొరుకుతున్నప్పుడు వాళ్ళు ఎందుకు వెళ్తారు. 2 ఐడెంటిఫై చేసే ఏజెన్సీస్ ఇప్పుడు 6 కోట్ల అందరూ అంటారు, ఇదివరకు అనేవాళ్ళు, ఇప్పుడు 9 కోట్లు అయిపోయారు, 10 కోట్లు అయిపోయారు. 10 కోట్లలో ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేయాలంటే మీ దగ్గరికి వస్తారు. మీ ఐడెంటిటీ ఏంటంటే మీరు ఆధార్ చూపిస్తారు, పాన్ కార్డ్ చూపిస్తారు. అంతకన్నా చెక్ చేసేది 9 కోట్ల మందికి చెక్ చేయాలంటే ఎంత కష్టం ఆలోచించండి గవర్నమెంట్ ఏజెన్సీస్ కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పాయింట్ ఏదైతే చాలా వ్యాలిడ్ పాయింట్ వినోద్ గారు అన్నారో, స్టేట్ గవర్నమెంట్ ఓనర్షిప్ తీసుకోవాలండి. చీప్ పాలిటిక్స్లో కొట్టకూడదు. నాది సెంట్రల్ గవర్నమెంట్, అది ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ అవ్వచ్చు, రేపు పొద్దున కాంగ్రెస్ బీజేపీ అవ్వచ్చు. బట్ ఎప్పుడు ఇట్లా ఆపోజిషన్ పార్టీస్ ఉన్న గవర్నమెంట్స్ వస్తాయి, వీళ్ళకి ఇవి వచ్చి నేషనల్ ఇంట్రెస్ట్ వెనక్కి వెళ్ళిపోతుంది. వాళ్ళు న్యాచురలైజ్ చేసేస్తారు. వాళ్ళు నేను ఎందుకు యాక్షన్ తీసుకోవాలి, సెంట్రల్ గవర్నమెంట్ ఎజెండా అయితే నేను ఎందుకు యాక్షన్ తీసుకోవాలి అని వాళ్ళు న్యాచురలైజ్ చేసేసినప్పుడు ఇట్ బికమ్స్ ఈజియర్ ఫర్ దెమ్. వాళ్ళు మనుషుల్లో కలిసిపోవచ్చు, వాళ్ళు గొర్రెల మందలలో కలిసిపోతారు. ఎవరు గుర్తుపెడతారు వాళ్ళని. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఆర్ ఏజెన్సీస్ విల్ ఫేస్ అండి. ఏజెన్సీస్కి ఎంతమంది ఉన్నారు, మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఏం చేస్తున్నారు చాలా ఈజీగా అనేస్తారు చాలా మంది వచ్చి. ఎంతమంది ఉన్నారు ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్? మీరు టన్నల్స్ తవ్వించి టన్నల్స్ నుంచి వచ్చి మీరు ఇంటర్నెట్ రికగ్నిషన్ ఉంది, బోర్డర్ ఫెన్సెస్ ఉన్నాయి. బోర్డర్ ఫెన్సెస్ ప్రతి చోట పెట్టలేము. అది చాలా మందికి అర్థం కాదు ఎందుకు పెట్టలేము అనేది. నేను సర్వ్ చేసినప్పుడు నేను చెప్తాను బోర్డర్ ఫెన్సెస్లో ఎందుకు పెట్టలేము అనేది. బట్ తెలియని వాటి అంటే చాలా ఈజీగా గవర్నమెంట్ ఏం చేస్తుంది. ఒక గవర్నమెంట్ ఎన్ని చేయాలి అంటే మన బాధ్యత ఏం లేదా, లోకల్ గవర్నెన్స్ బాధ్యత లేదా, లోకల్ సివిలియన్స్ బాధ్యత లేదా. నా ఊళ్ళో కొత్తవాడు వస్తున్నాడు, కంప్లైంట్ చేసే బాధ్యత నాకు లేదు. వీడు ఎవడో కొత్తవాడు వచ్చాడు, వీడికి డాక్యుమెంట్ ఇస్తుంది మా పట్వారీ డాక్యుమెంట్ ఇస్తున్నాడని ఎవరు మాట్లాడరు ఆ టైంలో. కానీ బయటకు వచ్చి మాత్రం ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తాము. ఏ ప్రభుత్వమైనా అవ్వచ్చు, స్టేట్ గవర్నమెంట్ని సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు. నువ్వు కనీసం ఒక కంప్లైంట్ ఇయ్యి వెళ్ళి. వేర్ ఇస్ సివిల్ రెస్పాన్సిబిలిటీ. నేను ఐఎమ్ ద మోస్ట్ నాకు బిగ్గెస్ట్ కంప్లైంట్ త్రూ మన సివిల్ సొసైటీతో ఏంటంటే మనం అన్ని బ్యూరోక్రాట్స్ మీద గవర్నమెంట్ మీద వదిలేస్తాం. కానీ ట్రాఫిక్ లైట్ దగ్గర మనకి పోలీసు వాడు కావాలి, బాబు రెడ్ లైట్ ఉందా ఆగని చెప్పడానికి. పోలీసు వాడు కావాలి మనకి, బాబు హెల్మెట్ పెట్టుకో సీట్ బెల్ట్ పెట్టుకో అని చెప్పడానికి. మన సేఫ్టీకి మనకి చెప్పడానికి పోలీసు వాడు కావాలి మనకి. అలాంటిది మనం వచ్చి లెక్చర్లు ఇస్తాము న్యూస్ ఛానళ్ళ మీద, పేపర్లోను, కి ప్రభుత్వం ఏం చేస్తుంది, మోడీ ఏం చేస్తున్నాడు, లేకపోతే రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు అని. సో ఈ యాటిట్యూడ్ తగ్గాలండి మనకి. ఇట్ హ్యాస్ టు బి అ నేషనల్ మూవ్మెంట్, ఇట్ హ్యాస్ టు బి అ నేషనల్ అవేర్నెస్. ఈ వన్ ఈజ్ గవర్నమెంటల్ ఇంట్రా గవర్నమెంటల్ కోఆపరేషన్, అంటే సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ కోఆపరేషన్ ఉండాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ అమిత్ షా గారు అన్నారు, నేను 9 లెటర్లు రాశాను, 10 లెటర్లు రాశాను, మమతా బెనర్జీకి పర్సనల్గా లెటర్లు రాశాను. ల్యాండ్ ఇవ్వండి మా ప్లీజ్, మీరు ల్యాండ్ ఇవ్వండి, బిఎస్ఎఫ్కి మనం ఫెన్సింగ్ కడదాము, ఇన్ఫిల్ట్రేషన్ తగ్గుతుందని. ఆవిడ వాటిని చెత్తబుట్లో పడేశారు, ఏం యాక్షన్ తీసుకోలేదు. 15 ఏళ్ళు ఆవిడ దాన్ని పట్టించుకోలేదు. ఎంతమంది వచ్చి ఉంటారు ఆ టైంలో బంగ్లాదేశీలు? ఇప్పుడు అది వెనక్కి పంపించారు. ఇప్పుడు సువేందు అధికారి వచ్చాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటారు. ఆయన వచ్చి జుమ్మ నెల రోజులు కావట్లేదు. వాళ్ళని అక్కడ న్యాచురలైజ్ చేసి వాళ్ళకి డాక్యుమెంట్స్ ఇచ్చి ఎక్కడికో బెంగళూరుకి హైదరాబాద్ పంపిస్తే సువేందు అధికారి ఏం చేస్తాడంటే ఎక్కడ దాకా పట్టుకుంటాడు? వాళ్ళ డిఎన్ఏనే మార్చేస్తున్నాం మనం. దాని తర్వాత ఆయన వెళ్ళి ఎక్కడ పట్టుకుంటారు? సో ఇవన్నీ వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్స్ కాదండి, అంటే దీస్ ఆర్ చీప్ పొలిటికల్ ఆర్గ్యుమెంట్స్ అంతే. సో వీ షుడ్ గివ్ వీ షుడ్ గివ్ హిమ్ టైమ్ అండ్ దిస్ ఇస్ అ గుడ్ ఇనిషియేటివ్. డిటెక్ట్ డిలీట్ అండ్ డిపోర్ట్ అనేది ఏదో డిపోర్ట్ అండ్ డిలీట్ వాట్ ఎవర్ ఇస్ దేర్ ఎలా ఉందో మల్టిపుల్ థౌసండ్స్ ఆల్రెడీ 15,000 20,000 మంది వాళ్ళంతా వాళ్ళే వెళ్ళిపోయారు. కల్నల్ పరమేశ్వర్ గారు, యాజ్ యూ రైట్లీ సెడ్, ఇది ఒక నేషనల్ మూవ్మెంట్గా తీసుకెళ్ళాలి. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలతో పరిమితంగా ఉన్న ఇంటెలిజెన్స్ సిబ్బంది బాధ్యతగా కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రాజకీయాలకు అతీతంగా దీన్ని తీసుకెళ్ళాలి. ముందర హైదరాబాద్ని, బెంగళూరుని, కేరళని జల్లెడబట్టాలి. హైదరాబాద్లో లెక్కలున్నాయి, బెంగళూరులో మీరు చెప్పారు, పేకెట్ గారు కూడా చెప్తున్నారు. అండ్ అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు ఏదైతే ఆయన ఫీల్డ్ అనుభవం 30 ఏళ్ళు ఆయన విదేశాల్లో దౌత్యవేత్తగా పనిచేశారు, స్వయంగా చూశారు, చాలా సందర్భాలు ఆయన తెలుసు. సో వీటన్నిటిని క్రోడీకరించి ఒక జాతీయ ఉద్యమాన్ని రూపొందించే దిశగా కేంద్ర ప్రభుత్వంతో పాటు ఈ దేశంలో పుట్టి ఈ దేశం గాలి పీలుస్తున్న జాతీయ భావాలు ఉన్న ఎన్జిఓలు కూడా దీంట్లో ముందుకు రావాలి. ఎన్జిఓలు అంటే మళ్ళీ జార్సోరెస్ కంపెనీలన్నీ వచ్చేస్తాయి, అవి మినహాయించి చెప్తున్నాను నేను. సో ఇవన్నీ కూడా కలిసి ఒక తాటి మీదకి వస్తేనే ఈ 5 కోట్ల మందిలో కనీసం 4.5 కోట్ల మందిని ఒక 5 ఏళ్ళలో మనం వెనక్కి